మన భారతదేశానికి 123 సంవత్సరాల పాటు మనకు జరగబోయే 22 సార్లు ఎల్‌నినో అనేది కనపడింది. 16 సార్లు పరిస్థితి అనుకూలంగా వాతావరణం మన దక్షిణ భారతదేశానికి రైతులు చాలా నష్టం జరిగింది. అలాగే ఎల్‌నినో, లానినో అనేది మనకి భారతదేశానికి పసిఫిక్ మహాసముద్రం ఏర్పడుతున్న లానినో, ఎల్‌నినో గురించి. లానినో అనేది మనకి అమ్మాయికి సంబంధించినవి, ఎల్‌నినో అనేది అబ్బాయికి సంబంధించినవి. మనకి ఎల్‌నినో, లానినో అనేది సమానంగా కలిస్తేనే మనకి అనుకూలంగా వాతావరణం ఏర్పడటం జరుగుతుంది. అలాగే ఎల్‌నినో అనేది, లానినో అనేది పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడుతున్న వేడి కారణంగా, చల్లటి కారణంగా మనకి అనుకూలంగా వాతావరణం ఏర్పడితేనే మనకి డి అనేది కట్టడం జరుగుతుంది. ఎల్‌నినో, లానినో డి అనేది కట్టడం జరుగుతుంది. అమెరికా, ఆస్ట్రేలియా మధ్యలో ఉన్నది పసిఫిక్ మహాసముద్రంలో మనకి అనుకూలంగా వాతావరణం ఏర్పడిన తర్వాత, నార్మల్గా అనుకూలంగా ఏర్పడిన తర్వాత ఆస్ట్రేలియా నుంచి మనకి అమెరికాలో పెరు అనే గ్రామంలో మనకి అనుకూలంగా వాతావరణం, చల్లటి గాలులు వీయడం వల్ల మనకి వేడి గాలులు వీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే పసిఫిక్ మహాసముద్రంలో పెరు అనే గ్రామంలో సముద్రం లోపల వేడిగా మనకి ఉష్ణోగ్రతలు భారీగా పెరగడం వల్ల మనకి చల్లటి గాలులు వీయడం ఆస్ట్రేలియా మనకి అనుకూలంగా వాతావరణం వర్షాలు జరగడం జరుగుతుంది. అలాగే మనకి భారతదేశానికి నైరుతి పవనాల రాక వల్ల మనకి వర్షాలు కురవడం జరుగుతుంది. అలాగే పసిఫిక్ మహాసముద్రం ఎల్‌నినో అనేది ఆస్ట్రేలియా నుంచి తూర్పు నుంచి వెళ్ళే గాలుల వల్ల మనకి పెరుని అమెరికా నుంచి పెరు వచ్చే గాలుల వల్ల మనకి ఢీ కట్టడం జరుగుతుంది. ఎల్‌నినో, లానినో అనేది ఢీ కట్టడం జరుగుతుంది. అలాగే ఎల్‌నినో అనేది మనకి భారతదేశం అనుకూలంగా వాతావరణం ఏర్పడిన తర్వాత మనకి పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన వాతావరణం అమెరికా పెరు అనే గ్రామంలో మనకి చాలా వాతావరణం, చల్లటి వాతావరణం, వేడి వాతావరణం అనేది అక్కడ స్థిరంగా కనుక అవకాశాలు ఉన్నాయా. మనకి ఆస్ట్రేలియా అలాగే మనకి భారతదేశానికి చాలా ఎల్‌నినో అనేది 1902, 1905, 1951, 1965, 1972, 1982, 1987, 2002, 2004, 2009, 2015 ఈ తీర ప్రాంతాల్లో ఆ సంవత్సరానికి మన భారతదేశం ఎల్‌నినో అనేది చాలా వరకు ప్రభావితం చేసింది. కాబట్టి మనకి ఆస్ట్రేలియా వీసే తూర్పు నుంచి వీసే గాలులు, పడమర నుంచి వీసే గాలులు, అమెరికా పసిఫిక్ మహాసముద్రంలో ఎల్‌నినో అనేది స్థిరంగా ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. 7 సంవత్సరాల పాటు 2004, 2015 వరకు మనకి ఎల్‌నినో అనేది చాలా వరకు ప్రభావితం చేశాయి. కాబట్టి మనకి ఎల్‌నినో అనేది పసిఫిక్ మహాసముద్రంలో లానినో ప్రభావంతోన మనకి 2-3 సంవత్సరాల పాటు ఏర్పడటం జరుగుతుంది. అలాగే ఎల్‌నినో అనేది పెరు అమెరికా నుంచి పెరు అనే గ్రామంలో భారతదేశానికి, ఆస్ట్రేలియా, ఇండోనేషియా ఈ తీర ప్రాంతాలు ప్రవేశించడం జరుగుతుంది. అలాగే మనకి భారతదేశానికి నైరుతి పవనాల స్థిరంగా కొనసాగే అవకాశాలు మనకి లానినో ప్రభావంతో విస్తరించే అవకాశాలు ఉన్నాయి. అలాగే భారతదేశానికి ఎల్‌నినో అనేది చాలా వరకు పంట నష్టం, రైతులకి చాలా ఇబ్బంది గురవడం జరిగింది. అలాగే రైతులు చాలా వరకు నీళ్ళు లేకపోవడం, వర్షాలు కురవకపోవడం వల్ల చాలా భారతదేశానికి చాలా వరకు పొలాలకు నష్టం జరగడం, 45% మంది భారతదేశానికి చాలా నష్టం జరిగింది. కాబట్టి మనకు భారతదేశానికి అనుకూలంగా వాతావరణం, చాలా వరకు వేడి గాలులు, అడవి లానినో అటవీ పొలాల్లో చాలా వరకు నష్టం జరగడం జరుగుతుంది.
అలాగే భారతదేశానికి చాలా వరకు పంట నష్టాలు చాలా వరకు జరిగాయి. కాబట్టి మనకి లాలన ప్రభావం మనకి 2025లో ఉందా లేకపోతే ప్రాజెక్టు నీళ్ళు నిండకపోవడం చాలా వరకు ఇబ్బందికి గురవుతున్నాము. కాబట్టి ఎల్నినో అనేది మనకి భారతదేశానికి పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడుతున్న లాలన ప్రభావం మన భారతదేశానికి చాలా వరకు నష్టమా లాభమా చాలా వరకు జరుగుతూ ప్రతి సంవత్సరానికి జరుగుతూనే ఉంది. ఎల్నినో అనేది చాలా వరకు పసిఫిక్ మహాసముద్రంలో మారడం జరుగుతుంది. అలాగే